ఈ దేశంలో సమస్య నిరుద్యోగం కాదు, సమస్య నిర్లక్ష్యం. డిగ్రీలు పట్టుకొని లక్షల మంది బయటికి వస్తున్నారు, కానీ ఉద్యోగాలు మాత్రం రావట్లేదు. పట్టాలు పెరుగుతున్నాయి, అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇది గణనాంకం కాదు, ఇది ఒక తరం నిట్టూర్పు. ఒడిశాలో మొన్న జరిగిన సంఘటనలో 157 పోస్టులకు అప్లై చేసిన వాళ్ళు 8,000 మంది. వాళ్ళలో చాలామంది బీటెక్, కొంతమంది పీజీ, కొంతమంది డాక్టరేట్ చదివిన వాళ్ళు కూడా చిన్న ఉద్యోగాలకు పెద్ద చదువులు పట్టుకొని పెద్ద కలలను లైన్లో నిలబెట్టి వేచి చూస్తున్నారు. ఇది పోటీ కాదు, ఇది బతుకు కోసం జరిగే యుద్ధం. ఈ నిరుద్యోగం కుటుంబ సమస్య కాదు, ఇది ఒక తర సంక్షోభం. ఇది కేవలం విద్యార్థుల బాధ కాదు, ఇది దేశ ఆర్థిక ఆరోగ్యం మీద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సింది కోచింగ్ సెంటర్లు కాదు. స్టూడెంట్స్, మీరు తప్పు చేయలేదు. చదువు తప్పు కాదు, కలలు కనే ధైర్యం నేరం కాదు. కానీ ఒక నిజం, ఈ వ్యవస్థ మీకు మీ అర్హతకు తగ్గ అవకాశాలు ఇవ్వడం లేదు. డిగ్రీ మీ విలువను నిర్ధారించాలి, కానీ ఈరోజు డిగ్రీ మీ నిరాశను మాత్రమే పెంచుతుంది. మీరు ఫెయిల్యూర్ కాదు, ఈ సిస్టమ్ ఫెయిల్యూర్ అవుతుంది. ఎన్నికల ముందు యువతే భవిష్యత్ అంటారు, ఎన్నికల తర్వాత ఆ భవిష్యత్తుని ఫైళ్ల మధ్య పాతి పెడతారు. ప్రతి సభలో ఉద్యోగాల హామీలు, కానీ రోడ్డు మీద రెజ్యూమ్తో తిరిగే యువత. స్కీములుంటాయి, స్టాటిస్టిక్స్ ఉంటాయి, కానీ జాబ్ ఆఫర్ లెటర్ మాత్రం ఉండదు. యువత ఓటు బ్యాంకు కాదు, యువత దేశం. వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వకపోతే దేశానికి రేపు ఎవరు నిర్మాణం చేస్తారు? ఈ నిరుద్యోగం ఒక కుటుంబ సమస్య కాదు, ఇది ఒక తరం సంక్షోభం. ఇది కేవలం విద్యార్థుల బాధ కాదు, ఇది దేశ ఆర్థిక ఆరోగ్యం మీద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సింది కోచింగ్ సెంటర్లు కాదు. నేను ఈ వార్త చదువుతున్న జర్నలిస్టుని, నేను ఒక తరం తరపున ప్రశ్న అడుగుతున్న గొంతుని. డిగ్రీలు ఇచ్చిన దేశం ఉద్యోగాలు ఎక్కడిస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం దొరికే వరకు ఈ న్యూస్ ముగియదు, ఈ గొంతు ఆగదు. ఇక నుంచి ఈ గొంతు వినిపిస్తూనే ఉంటుంది. ఇది ఏ పార్టీకి కాదు, ఏ వ్యక్తికి కాదు. ఈ గొంతు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది యువత తరపున, డిగ్రీ పట్టుకుని నిరాశతో నిలబడ్డ ప్రతి విద్యార్థి తరపున, ప్రశ్నలు అడగలేని పరిస్థితుల్లో కూడా ప్రశ్న అడిగే ఒక జర్నలిస్టు గొంతు ఇది. ఈ గొంతు మీ అండ లేకుండా కాదు, మీ సపోర్ట్తోనే. మీ ప్రశ్నలు బలపడతాయి మీ షేర్తోనే. ఈ నిజాలు దూరం వెళ్తాయి సబ్స్క్రైబ్తోనే. ఈ ఉద్యమం నిలబడుతుంది. నిజానికి మద్దతు ఇవ్వండి, ప్రశ్నలకు బలం ఇవ్వండి, మౌనాన్ని ఓడించండి. ఈ గొంతును సపోర్ట్ చేయండి, ఈ గొంతును గెలిపించండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నిజం వైపు నిలబడండి. ఇది కేవలం వీడియో కాదు, ఇది ఒక బాధ్యత, ఇది ఒక ఉద్యమం, ఇది ఈ తరం గొంతు.